విశాఖ మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్టోబర్ 4 నుండి ప్రారంభం కానున్న 8వ జాతీయ ఐబీడీ కాన్ఫరెన్స్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎంసీ గాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు ప్రొఫెసర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మద్దతు పలికిన మహిళా శక్తి, పరిశ్రమల పరిరక్షణ అభివృద్ధికి పునాది అంటూ వెల్లడి. నగరంలో పలు దేవాలయాల్లో ప్రారంభమైన శరన్నవరాత్రి తొలి రోజు ఉత్సవాలు, సామూహిక కుంకుమ పూజలతో కలకల్లాడిన దేవాలయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు 8వ జాతీయ సమావేశం 2వ రౌండ్ టేబుల్ సమావేశం విశాఖలో జరగనున్నట్లు ఏఎంసీ ప్రొఫెసర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్ తెలిపారు. ఈ మేరకు కేజీహెచ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో జాతీయ అంతర్జాతీయ వైద్య నిపుణులు తమ అనుభవాలను పరిశోధన వివరాలను తెలియజేస్తారని తెలిపారు. బ్రిక్స్ దేశాలు వైద్య నిపుణులు తొలిసారి విశాఖ వేదికగా గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంపై అత్యాధునిక చికిత్సా విధానాలు, నూతన ఆవిష్కరణలపై వివరణ ఇస్తారని తెలిపారు. యుఎస్ఏ, యూకే, బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, నేపాల్ అండ్ జాంబియాతో పాటు భారతదేశంలో గల ప్రఖ్యాత ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఈ సదస్సులో పాల్గొని వారి అనుభవాలను వైద్య నిపుణులకు వివరిస్తారని, అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. అలాగే చైర్మన్ నేషనల్ ఐబీడీ మీట్ అక్టోబర్ 4, 5, 6 నోవటెల్లో జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనం చేయడానికి కారణం ఏంటంటే మేము 8th నేషనల్ ఐబీడీ మీట్ కాన్ఫరెన్స్ మనం ఇక్కడ నోవటెల్లో జరుపుతున్నాం. రేపు 4, 5, 6 తారీఖున ఈ నేషనల్ ఐబీడీ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఐబీడీ అవేర్నెస్ మన సౌత్లో పెరుగుతుందని, అలాగే కొత్త టెక్నాలజీస్, కొత్త రీసెర్చ్, ఇవన్నీ పద్ధతులన్నీ మన లోకల్ అన్ని ఫస్ట్ 8 years బ్యాక్ ఢిల్లీలో ఏర్పడింది. అందులో వీళ్ళందరూ ఎయిమ్స్, చండీగఢ్ వాళ్ళు మెయిన్ కమిటీ మెంబర్స్. ఆ కమిటీ మెంబర్స్ ద్వారా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈసారి వాళ్ళు మన దగ్గర చేస్తున్నారు అనమాట. సో మేము చాలా ఇది మన వైజాగ్లో పెట్టడానికి చాలా ఆనందిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్ మెయిన్ ఈ 3 రోజులు జరుగుతుందండి. రేపు మధ్యాహ్నం 2 గంటలు స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆదివారం వరకు జరుగుతుంది. ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి, స్పీచెస్ ఉంటాయి, ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి, అలాగే వర్క్షాప్స్ ఉంటాయి, పీజీస్కి అవార్డ్ విన్నింగ్ సెషన్స్ ఉంటాయి. వీటి ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేషెంట్స్, మనం ఇక్కడ లోకల్ డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ కానీ, ఫిజిషియన్స్ కానీ వీళ్ళందరికీ కూడా, అలాగే లోకల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా మనకు ఒక 600 మంది డెలిగేట్స్ వస్తున్నారు ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి. అలాగే మెయిన్ రేపు సాయంత్రం ఇనాగరల్ ఫంక్షన్ రేపు 7:30కి డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు చైర్మన్ అండ్ పద్మభూషణ్ ఏఐజీ హాస్పిటల్ చీఫ్ గెస్ట్ కింద మన దగ్గరికి వస్తున్నారు. సో రేపు ఈవినింగ్ 7:30కి దీని ఇనాగరల్ ఫంక్షన్ కూడా ఉందండి. ఇది 8వసారి నేషనల్ మీటింగ్ ఈ కంట్రీలో జరగడం. మన అదృష్టం ఏంటంటే ఈసారి వైజాగ్లో ఇక్కడ జరుగుతోంది. ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. మనం దాన్ని పర్యాయపదం కింద చూడాలంటే పేగుపోత వ్యాధి అంటాము. అంటే పేగుల్లో మనకు అల్సర్స్ వస్తాయి అన్నమాట. చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ. పెద్ద పేగులో వస్తే అది కొలైటిస్ అంటాము, చిన్న పేగులో వస్తే అది క్రాన్స్ డిసీజ్ అంటాము. ప్రీవియస్గా ఏంటంటే ఇంతకుముందు ఇది పాశ్చాత్య దేశాల్లో ఉండేది. అంటే అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా ఇలాంటి వాటిల్లో ఉండేది. సో చాలాసార్లు మనం దీన్ని అజీర్త్ అనో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనో మనం ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంతకుముందు. బట్ ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి దీని తాలూకా ప్రబలత బాగా పెరిగిపోయింది. తరచుగా కడుపులో నొప్పి రావడం, బరువు తగ్గిపోవడం, మోషన్స్లో బ్లడ్ పడడం, లూజ్ మోషన్స్ రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇలాంటి పేషెంట్స్కి కొలనోస్కోపీ, బ్లడ్ టెస్ట్లు, మోషన్ టెస్ట్ చేయడం ద్వారా ఈ జబ్బు డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. షుగర్ లాగే మనం కంప్లీట్గా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఈ జబ్బు తాలూకా ముఖ్య లక్షణాలు కానీ, డయాగ్నోసిస్ కానీ ఇవన్నీ తెలుసుకోవడం కోసం అండ్ రీసెంట్ అడ్వాన్సెస్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ మీటింగ్ అది పెట్టడం జరిగింది. ట్రైనింగ్ విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని కార్మిక నాయకులు సుబ్బారావు తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద
దీక్షకు మద్దతును తెలుపుతూ దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతోందని వెల్లడించారు. ఉక్కుని పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధమని స్పష్టం చేశారు. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ఆధారంగా నిలిచిందని గుర్తు చేశారు. అంతటి ఉక్కు పరిశ్రమను చిత్తుగా నష్టాల పాలు చేసేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానివ్వబోమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ సమస్య చాలా సంక్లిష్టమైన సమస్యగా మార్చేసే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉంది. గత 3 రోజుల క్రితం ఎవరైతే కాంట్రాక్టు వర్కర్లు ఉన్నారో 4000 మందిని తొలగిస్తున్నట్టు ఒక ప్రకటన చేసి వెనక్కి తీసుకొని ఇప్పుడు మీకు పాసులు ఇవ్వం పొండి అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున ఆంధ్ర రాష్ట్రంలో గత ఎన్నికల సందర్భంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఆ రకంగా మా ప్రభుత్వాన్ని తీసుకురండి అని ఇక్కడున్న కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ప్రజలందరూ అనేక ఆశలతో ఓట్లేశారు. ఈరోజు వచ్చేసరికి మోడీ చేస్తున్న కుట్రల్ని బహిర్గతం చేసే దగ్గర, ఎదిరించే దగ్గర ఎందుకో కూటమి ప్రభుత్వం సీరియస్గా లేదనేది ప్రయత్నం చేస్తూ ఉంది. అదే కాదు, వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉంది అది శైలిలో కలపాలని, అలాగే సొంత గనులు కేటాయించాలని, దాదాపు 15,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని అడుగుతా ఉంది. ఇది న్యాయమైంది. విశాఖలోని పోర్టు స్టేడియంలో విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ ఉత్తమ పర్యాటక ప్రాజెక్ట్ అవార్డును పొందింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వనాథ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బి కాశీ విశ్వనాథానికి ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కేపాలెం పోర్టు స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో కాశీ మాట్లాడారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ కు పర్యాటక కేంద్రంగా అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ క్లబ్ పర్యాటకులు, స్థానికులకు ప్రధాన ఆకర్షణగా మారిందన్నారు. ఈ క్లబ్ వినోదం, సాహసం, క్రీడలకు ఒకే స్థలంగా నిలుస్తూ విస్తృతమైన కార్యక్రమాలను కలిగి ఉందని తెలిపారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లో అందుబాటులో ఉన్న కార్యకలాపాలను ఆయన వివరించారు. గోకార్టింగ్, ట్రాంపోలిన్ పార్క్, వివిధ క్రీడలకు అనుకూలమైన మైదానాలు, క్రీడా అకాడమీలు, కిడ్స్ ప్లే ఏరియా, 12D థియేటర్ తదితరాలు ఉన్నాయని వివరించారు. మన స్టేట్ గవర్నమెంట్ ఒక ఉత్సవాన్ని నిర్వహించింది విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. వరల్డ్స్ టూరిజం డే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఏపీలో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్లు, టూరిస్ట్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనకి ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ మన పోర్ట్ స్టేడియం లీజు తీసుకున్న తర్వాత విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అని పెట్టి మనం అన్ని విధాలుగా స్పోర్ట్స్ని, పిల్లలకి కావాల్సిన యాక్టివిటీస్ని అన్నీ డెవలప్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు ఒక కమిటీ వేసి మొత్తం స్టేట్ వైడ్ అంతా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మనకి ఏపీలో ద యూనిక్ టూరిజం ప్రాజెక్ట్ ఇన్ ది స్టేట్ అని ఒక అవార్డు మనకి ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి మొన్న విజయవాడలో స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే టూరిజం మినిస్టర్ గారికి, వారందరికీ, చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకి విశాఖపట్నంలో స్పోర్ట్స్ క్లబ్లో ఏపీ స్టేట్లో ఎక్కడ లేని విధంగా మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీలో ఇప్పటివరకు గోకార్టింగ్ అనేది లేదు. ప్రప్రథమంగా గోకార్టింగ్ మనం పెట్టాం. ఏపీలో స్నో వరల్డ్ లేదు. హైదరాబాద్లో రామోజీ ఫిల్మ్ సిటీలు తప్ప ఎక్కడ లేదు. ఇక్కడ మనం స్నో వరల్డ్ కూడా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ స్టార్ట్ చేసింది. అలాగే విశాఖపట్నంలో అతిపెద్ద ఫన్ జోన్, ట్రాంప్లైన్ పార్కు, చిల్డ్రన్ ఎరీనా అన్నీ కలిపి ఒక 25 స్క్వేర్ ఫీట్లో చిల్డ్రన్స్ కోసం ప్రత్యేకంగా ఫన్ జోన్, ఫన్ ఫ్యాక్టరీ అని ఏర్పాటు చేయడం జరిగింది. అది కాకుండా అతిపెద్ద వాటర్ స్పోర్ట్స్ క్లబ్ పెట్టడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా వాజీ ఛానల్ నిర్వహించిన మెగా హౌసీలో విజేతలకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతకుమారి బహుమతులను అందజేశారు. ఈ రోజు ఉదయం వాజీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ పారదర్శకంగా వార్తలు అందించడంలో గుర్తింపు పొందిన వాజీ ఛానల్ మహిళా గర్జన వంటి సామాజిక, ప్రజా చైతన్య కార్యక్రమాలను కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. పండుగ ఏదైనా ప్రజలకు హౌసీ నిర్వహించడమే గాక ఆకర్షణీయమైన బహుమతులు అందజేయడం, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ రంగోలీ పోటీలను నిర్వహించి మహిళలను ప్రోత్సహించడం
సంతోషదాయకమన్నారు. ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో విజేతలను ఆమె అభినందించారు. అనేటువంటి చూడటం జరుగుతున్నది. ఇందులోని నాణ్యతా ప్రమాణాల ప్రకారంగా అయితే ఇంత ముందుకి ఇప్పటికి చాలా బాగున్నది. ప్రసారాలు అయితే చాలా బాగున్నాయి. ఎప్పటికప్పుడే అప్డేట్స్ అనేటువంటిది వస్తున్నది. అది చాలా ఆనందంగా ఉంది. ఇక ఈ హౌస్ విషయానికి వచ్చేమాటైతే మేము దీని గురించి చాలా రోజులు బట్టి ఆలోచిస్తున్నాము. అది ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి టికెట్ల గురించి మేము తిరిగి అట్ లాస్ట్ కల్లా మేము ఆ టికెట్లు అనేటువంటి సంపాదించుకొని ఆ రోజు మొత్తం మా కుటుంబ సభ్యులంతా కూడా మాకు మొత్తం 5 కనెక్షన్లు ఉన్నాయి. ఈ 5 కనెక్షన్లు మొత్తం అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని ఈ హౌస్ అనేటువంటిది ఆడడం జరిగింది. మేము చాలా ప్రయత్నం చేశాము. మా కాల్ కలవడానికి కూడా చాలా ప్రయత్నం చేసాము. చాలా ఎంగేజ్ వచ్చింది. ఆయన చివరికి మాకు ఇది వచ్చింది. దానికి చాలా ఆనందం. ముఖ్యంగా ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా ఉండి ఆడుకునేటువంటి ఆట కాబట్టి ఇలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఇంకా ఉంటే బాగుంటుందని మా తరపు నుంచి చిన్న అభ్యర్థన. మేము బాగా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఇది చాలా సార్లు నుంచి మేము ఆడుతున్నాం ఈ హౌస్ని. కానీ ద ఫస్ట్ టైం మాకేమొచ్చి ఈ బహుమతి రావడం మాకు బాగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హౌస్ ఆడుతున్నాను కానీ ఈ సంవత్సరం ఈ వినాయక చవితికి ఆ అదృష్టం దక్కింది. చాలా చాలా ఆనందంగా ఉంది. చిన్న షాప్ ఉందండి. కాలక్షేపం కోసం నేను ఆడాను. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం నాకు పరుపు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పేలింది. కానీ రెండోదే వచ్చింది. ఫస్ట్దే వచ్చింది, లైన్ కలలేదు. ఇప్పుడు రెండోది వచ్చింది అనమాట, ఫ్రిడ్జ్. లాస్ట్ టైం కూడా ఆడా, అప్పుడు ఒక 10 years బిఫోర్ అప్పుడు పరుపు వచ్చింది గిఫ్ట్. ఈసారి కూడా ఫాస్ట్గా అంటే లైన్ ఒక 10 minutes బిజీగా ఉన్న తర్వాత చాలా ఫాస్ట్గా మీరు కూడా రెస్పాండ్ అయ్యారు. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉందండి హౌస్ విజయం అయినందుకు. గత 10 సంవత్సరాల బట్టి మేము ఆడుతున్నాం కానీ ఇదే ఫస్ట్ టైం మాకు ఇక బహుమతి రావడం ఇది చాలా ఆనందంగా మాకు సంతోషంగా ఉంది. ఇది ఇలాగే ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఎక్కువగా న్యూస్ ఛానల్ చూస్తాం. లోకల్ న్యూస్ అనేది చాలా ఆనందంగా అన్ని రకాలుగా తెలుస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా ఏ విధంగా ఏ ఇబ్బందులు ఉన్నా దానికి పరిష్కారం అనేది చూపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది ఇన్ని వస్తువులు వచ్చినందుకు. నేను చాలాసార్లు సంవత్సరాలు పట్టి ఆడుతున్నాను కానీ ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైము. చాలా ఆనందంగా ఉంది. వినాయక చవితి ఇవన్నీ చూస్తాము. అదే ప్రోగ్రామ్ హౌస్ సినిమాలు అవి చూస్తాం సార్. పెడతల్లం అమ్మవారి జాతర అన్ని లైవ్ బాగుంటాయి సార్. వాజీ హౌసీ పెట్టారండి, మెగా హౌసీ. మేము మెగా హౌసీలో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. మాకు ఫ్రిడ్జ్ పోయింది. యాక్చువల్ ఫ్రిడ్జ్ రావాలని ఆడాము. ఫ్రిడ్జ్ లాస్ట్ 7 కౌన్సిలర్స్ విజేతగా ఫ్రిడ్జ్ వచ్చింది. వాజీ ఎండి గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి బహుమతులు ఇంకా ఎన్నో పెడతారని కోరుకుంటున్నాను. ఎండి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నర్సీపట్నం నుంచి వచ్చాం సార్. మాకు 6వ ప్రైజు 1 గ్రామ్ గోల్డ్ వాజీ కేబుల్ నుంచి వినాయక చవితి సందర్భంగా పెట్టారు. అందులో మేము హౌసీ అవి గెలుచుకున్నాము. మాకు వాజీ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ బాగా నచ్చుతాయి. అందులో ఎక్కువగా సాంగ్స్ను ఓల్డ్ సినిమాలు చూస్తుంటాము. మాకు ఈ గిఫ్ట్ వాజీ కేబుల్ ద్వారా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటివి చాలా బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్. అయితే వాజీ ఛానల్ చాలా విశిష్టమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మహిళా గర్జన అనే మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలామంది మహిళలు వచ్చి వారి అభిప్రాయాలను తెలియజేయడం, అలా మహిళలపైన జరుగుతున్న లైంగిక అత్యాచారాలు కానీ అన్నిటి విషయంలో కూడా వీరు చాలా వ్యతిరేకిస్తూ చాలా పెద్ద ఎత్తున మంచి ర్యాలీని, మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళలందరి తరపున కూడా. మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఉత్తరాంధ్ర ప్రజల హక్కైన స్టీల్ ప్లాంట్ను కాపాడాలని ఉద్యమ స్ఫూర్తి కేంద్రానికి తెలియజేయాలంటూ పలువురు మహిళా నాయకులు పిలుపునిచ్చారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ రోజు నిరసన దీక్షను వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యమంలో పోరాడి గెలవాలని, సెయిల్లో విశాఖ ఉక్కును కలపాలని, సెయిల్ విలీనం చేయడానికి పోరాడాలని కోరారు. మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేయాలని కుట్ర పన్నుతున్నారని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల అప్పు చేసిందని, స్టీల్ ప్లాంట్ కి కేవలం 10,000 కోట్లు కేటాయిస్తే చాలని లాభాల బాటలో నడుస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని,
ప్రభుత్వ రంగ సంస్థలు లేదంటే రాష్ట్రంలోని బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మద్దతు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఈరోజు మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిరాదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గతం 3 సంవత్సరాల పైబడి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కార్మికులు ఉద్యమిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలో కొనసాగుతున్నారు. అలాంటి చర్యలు చేపడితే మాత్రం ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. అప్పుడు 32 ప్రాణత్యాగాలు చేసి భూములు ఇచ్చి కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నది. ఎందుకంటే ప్రజలకి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రజల పిల్లలకు ఉద్యోగాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత నిధుల కోసమే అన్ని ప్రైవేట్ రంగంగా చేసుకుంటూ పోతున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపి అది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే విధంగా ఉండాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉండి బీజేపీని గదనెక్కించారు. కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పటికీ వీళ్ళిద్దరూ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకపోవడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా మీరు ఆంధ్ర ప్రజల మీద చిత్తశుద్ధి చూపించినట్టయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా మీరు మాట్లాడాలని మహిళా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ మానసిక వారోత్సవాలను పురస్కరించుకుని విశాఖలో పని ఒత్తిడిని అధిగమించే పలు అంశాలపై సదస్సును నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ మానసిక ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశాఖ మానసిక వైద్యుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పని ఒత్తిడిని అధిగమించేందుకు అనేక మార్గాలు ఉన్నాయని, ముఖ్యంగా ఒత్తిడికి కారణమైన అంశాలను తెలుసుకోవడంతోనే విజయాన్ని సాధించవచ్చని తెలిపారు. సదస్సులో పలువురు మానసిక వైద్య నిపుణులు పాల్గొన్నారు. మేము రాబోయే ఒక వారం రోజుల్లో ఈ మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ముఖ్యంగా ఈ సంవత్సరం మాకు ప్రపంచ మానసిక ఫెడరేషన్ అంటే సమాఖ్య వాళ్ళు ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పని ప్లేస్లో అంటే వర్క్ ప్లేస్లో ఉన్న మానసిక ఒత్తిడిని ఎలాగా జయించాలి, పని సిబ్బంది యొక్క హాజరు ఎఫెక్ట్ లేకుండా వాళ్ళ యొక్క ఉత్పత్తి, వాళ్ళ పని వర్క్ అవుట్పుట్ అంట, వాళ్ళ యొక్క పని సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎలాగని వాళ్ళకి వచ్చే మానసిక సమస్యల్ని ఎలాగ నివారించుకోవచ్చు అని చెప్పేసి అది ముఖ్య ఉద్దేశంగా మనకి ఈసారి ఆ థీము ఇచ్చారు. దాని అనుగుణంగా మేము మానసిక వైద్యశాల విశాఖపట్నం మరియు తర్వాత విశాఖ సైకాట్రిక్ సొసైటీ, సో మనకు ఒక సొసైటీ ఉంది, ఆ సొసైటీ వాళ్ళు కంబైన్గా కలిసి వివిధ కార్యక్రమాలు వారం తరపున చేస్తాము. మెయిన్ ఎడ్యుకేషన్, మానసిక ఆరోగ్య సమస్య మీద అవగాహన కోసం దాన్ని మెయిన్ ఈ అవగాహన కల్పించి వారి యొక్క మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించగా వర్క్ ప్లేస్లో ఎలా చేయాలి అనేది ఇవే కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. సో ఒకటి మాట్లాడటం, పక్క వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలుసుకుని, ఇప్పుడు ఎక్కువగా సమస్యలు ఎక్కడ ఉంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉన్నావు రావచ్చు, పక్క వాళ్ళతో రిలేషన్ లేకుండా ఎవరో కొంతమంది ఎక్కువ మంది మనుషులు పక్క వాళ్ళతో కలరు, వాళ్ళు ఉంటూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఉన్న ఎక్కువ రావచ్చు. సో ఆ వర్క్ ప్రెషర్ తగ్గించి ఇలా చూడటం, అట్ ది సేమ్ టైం ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి. కొంతమంది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి ఫ్యామిలీ వర్క్ ప్రెషర్ ఎక్కువైతే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మనం స్ట్రెస్ దేనివల్ల వస్తుంది, ఆ మానసిక సమస్య దేనివల్ల వస్తుందో ఐడెంటిఫై చేసి పక్క వాళ్ళతో డిస్కస్ చేసి హెల్ప్ తీసుకోవడం వల్ల చాలా వరకు నివారించవచ్చు మనం. సినీ హీరో అక్కినేని నాగార్జున నేడు మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన హరిబాబు ఇంటికి వెళ్లారు. ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు గవర్నర్ కంభంపాటి హరిబాబు. అయితే ఇటీవల నెలకొన్న వివాదాలపై మాట్లాడేందుకు మాత్రం నాగార్జున నిరాకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం కల్తీ జరగడం
అపవిత్రతను పారద్రోలే విధంగా స్వామివారికి ప్రాయశ్చిత్తంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనసేన నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బురుజుపేట శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద నుంచి నగర సంకీర్తన ప్రారంభించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హిందువులకు పవిత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాద కల్తీని ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా సంప్రోక్షణ పర్వంతో ఆలయం మొత్తం పవిత్రమైందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మా వార్డులో సంబంధించినటువంటి 38వ వార్డులో ఉన్నటువంటి శ్రీ 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 ఉత్తరాంధ్ర కల్పతలు అయినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి అభిషేకం చేసి తదనంతరం కంచర వీధిలో వేయించేసి ఉన్నటువంటి అంబరమన్నారు వెంకటేశ్వర స్వామి వరకు శోభయాత్ర చేయాలి అనేటువంటి ఎమ్మెల్యే గారి సంకల్పం మేరకు, ఎందుకంటే ఏదైతే తిరుమలలో అపవిత్రంగా జరిగినటువంటి ఆ లడ్డూ ప్రసాదం ధర్మల దాన్ని పవిత్రంగా చేసినటువంటి సంప్రోక్షణ చేసినటువంటి సుగంధ పరిమళాలతో వెంకటేశ్వర స్వామి వారి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ దసరా ఉత్సవాలు పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని అంతా శుద్ధి చేసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా సంప్రోక్షణ చేసి ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణం కలగాలనేటువంటి ఒక సందేశం ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిందో అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూనారు. మా ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం మేరకు వారి యొక్క సుదీర్ఘమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పరమ భక్తులైనటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారిని యొక్క ఆయన యొక్క చూసి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామ్నగర్లోని శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర ఆలయంలో ఉత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. కలశాలతో భక్తులు అమ్మవారికి తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలి ఉత్సవం డప్పులు మేళతాళాలతో పులివేషాలతో అమ్మవారి పూర్ణకుంభ కలశాలతో ఊరేగింపుగా సాగి అనంతరం 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. దేవీ సెంటర్ నందు శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయంలో విశేషించి శారదా నవరాత్రి విశేష శుభ సందర్భంగా ఈరోజు గొప్ప ఊరేగింపు కార్యక్రమం కోలాహలంగా అట్టహాసంగా గ్రామ పెద్దలు అట్లాగే భక్త బృందం ఆధ్వర్యంలో మహాకడురజ్ఞంగా నిర్వహించడం జరిగింది. అమ్మ యొక్క ఆశీస్సులతో ఈ రామనగరు అట్లాగే విశాఖపట్నం ప్రజలు 50 మంది కూడా ఆయురారోగ్య భోగ్యభాగ్యాలు కలిగి అమ్మ యొక్క అనుగ్రహంతో సకల కార్యాలు సిద్ధిస్తాయని ఎంతో కాలంగా అమ్మవారి యొక్క ఈ ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం దేదీప్యమానంగా కొనసాగుతూ వస్తుందని చెప్పడం జరుగుతోంది. ఈ దుర్గా మల్లేశ్వర అభివృద్ధి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాం. ఈ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించే భాగ్యం అమ్మవారు నాకు కల్పించినందుకు అమ్మవారికి మొట్టమొదటిసారిగా ఆవిడ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలు మా సారిపిల్లి మహేష్ గారు కానీ అలాగే పల్లా జగన్నాథరావు గారు కానీ తర్వాత మా మిత్రులు శ్రీనివాసరావు గారు కానీ తర్వాత దల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే ఆలయ గౌరవాధ్యక్షులు ధర్మారావు గారు అలాగే చుట్టుపక్కల క్రాక్ బాయ్స్ అని ఒక యూత్ కానీ తర్వాత అలాగే కూల్ గైస్ యూత్ కానీ తర్వాత నెహ్రూ నగర్ అధ్యక్షులైనటువంటి విఘ్నేష్ గారికి అలాగే
చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ అమ్మవారు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఉండి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు వాళ్ళు ప్రారంభించిన ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా సాగాలని చెప్పేసి ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా ప్రారంభ రోజున అందరికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దుర్గా మల్లేశ్వరి అభివృద్ధి సంఘం చొప్పున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోర్టు హాస్పిటల్లో ప్రభుత్వ రంగ సంస్థలను కొనసాగించాలని, పోర్టు సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని పోర్టు డాక్ లేబర్స్ యూనియన్ నాయకులు రామలింగేశ్వరరావు డిమాండ్ చేశారు. పోర్టు గేటు వద్ద నిర్వహించిన నిరసన ధర్నాలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు 50 సంవత్సరాల తర్వాత వచ్చిన లాభాలతో పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ సామర్థ్యంతో నిర్వహించబడుతోందన్నారు. లాభాల్లో ఉన్న పోర్టు హాస్పిటల్ను ప్రైవేటు పరం చేస్తే కార్మికుల ఆరోగ్యం వ్యాపారంగా మారుతుందన్నారు. మెరుగైన వైద్యాన్ని అందించడం యాజమాన్య బాధ్యతని, పొందడం ఉద్యోగ కార్మికుల హక్కని వారు స్పష్టం చేశారు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దు. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దు. ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. డాక్టర్ల సిబ్బందిని వెంటనే నియమించాలి. డాక్టర్ల సిబ్బందిని ఎక్విప్మెంట్ వెంటనే కొనాలి. అవసరమైన ఈ రోజున పోర్ట్ హాస్పిటల్ని తన చుట్టుపక్కల ఉన్న స్థలాల్ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. గత నెల రోజుల నుంచి యాజమాన్యం ఏదైతే పోర్ట్ హాస్పిటల్ బిడ్స్కి పిలిచిందో అప్పటి నుంచి కూడా ఈ అనేక రూపాల్లో సిఐటి ఆధ్వర్యంలో బ్యాడ్జీలు పెట్టుకోవడం కానీ, కరపత్రాలు పంచడం కానీ, అలాగే సంతకాల సేకరణ కానీ ఏరియాల్లోనూ అలాగే డిపార్ట్మెంట్ సెక్షన్లోనూ అందరి వద్ద సంతకాల సేకరణ అనేది చేస్తూ ఉన్నాం. ఆ ఏఓబి వద్ద కూడా మన 24వ తారీఖున ధర్నా నిర్వహించడం జరిగింది. 147 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన విశాఖపట్నం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అత్యంత వైభవంగా శ్రీ వాసవి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని పల్లకీలో శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం నుంచి 108 మంది మహిళలతో మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకురావడం ఆనవాయితీగా వస్తోందని నిర్వాహకులు తెలిపారు. శరన్నవరాత్రి సందర్భంగా 9 రోజులు ఉదయం 8 గంటల నుండి 12:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా చండీ పారాయణం, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి జపం, శ్రీదేవి భాగవత పారాయణం నిర్వహించబడతాయని తెలిపారు. सूर्यकोटि ఈ పురాతన ఆలయం ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం అండి. సుమారు 147 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉన్నదండి. ఈ ఆవరణలో ఎన్నో దివ్యమైన అమోఘమైన భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం జరిగిందండి. అలాగే ఈ శరన్నవరాత్రుల మహోత్సవంలో ఎంతో ఘనంగా దిగ్విజయంగా వైభవంగా మా చైర్మన్లు ముగ్గురు కూడా రమణ గారు, వెదిరిపల్లి శ్రీనివాసరావు గారు, పూసల సంజీవరావు గారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నారు. ఇంకా విశేషంగా మేము చెప్పుకోదగింది ఏంటంటే ఉదయం పల్లకి ఊరేగింపుతో 108 మంది సామూహిక మహిళల చేత మేళ తాళాలతో ఊరేగింపుగా మా అమ్మవారిని తీసుకొచ్చి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ క్షీరాభిషేకంతో మేము చేసుకోవడం జరిగిందండి. అలాగే వారందరికీ కూడా ఈ రోజునాడు తొలి పూజ మేము 10 గంటలకి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శరన్నవరాత్రులు 9 రోజులు కూడా మేము ప్రత్యేక పూజలు, విశిష్ట పూజలు చేస్తున్నామండి. అలాగే కావున భక్తులందరూ కూడా ఈ పురాతన ఆలయానికి వంటంలో వెలిసిన అమ్మవారు 147 సంవత్సరాల మహిమగల అమ్మవారు ఇది ఒక ఉత్సవ విగ్రహం.
అలాంటిది మీరందరూ వచ్చి మన అమ్మవారిని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజునాడు మామూలుగా అన్ని మేము సామూహికంగా కుంకుమ పూజలు ఆ విధంగానే చేస్తున్నాం. రేపుడికి వచ్చేటప్పటికి సువాసిని పూజ చేస్తున్నామండి. అమ్మవారికి లలితాదేవి అవతారము రేపు. అలాగే మహిళల చేత సువాసిని పూజ చేయిస్తున్నాం. అలాగే 5వ తారీఖు వచ్చేటప్పటికి గాయత్రీదేవి అవతారము విష్ణు కమల పూజ చేయిస్తున్నామండి. అలాగే మన ఆదివారం నాడు వచ్చేటప్పటికి రాజరాజేశ్వరి అమ్మవారి అవతారము కన్యల పూజ చేయిస్తున్నామండి. అలాగే సోమవారం నాడు వచ్చేటప్పటికి అన్నపూర్ణాదేవి అవతారము కైలాస గౌరి పూజ చేయిస్తున్నామండి. 8వ తారీఖు చండీదేవి అవతారము వారాహి దేవి పూజ చేయిస్తున్నామండి. అలాగే 9వ తారీఖు నాడు బుధవారం నాడు సరస్వతీదేవి అవతారము సరస్వతి పూజలు. అలాగే 10వ తారీఖు మహాలక్ష్మీదేవి అవతారము అష్టలక్ష్మి పూజ అండి. 11వ తారీఖు మానసాదేవి అవతారము సౌభాగ్యరథం. 12వ తారీఖు నాడు మహిషాసుర మర్దిని అవతారము. ఆ రోజునాడు చండీ హోమము అలాగే నారాయణ సేవ అన్నీ కూడా దిగ్విజయంగా ఘనంగా చేస్తున్నామండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన వాజీ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అక్టోబర్ 4 నుండి ప్రారంభం కానున్న 8వ జాతీయ ఐబీడీ కాన్ఫరెన్స్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎంసీ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు ప్రొఫెసర్ ఎల్ఆర్ఎస్ గిరినాథ్. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మద్దతు పలికిన మహిళా శక్తి పరిశ్రమల పరిరక్షణ అభివృద్ధికి పునాది అంటూ వెల్లడి. నగరంలో పలు దేవాలయాల్లో ప్రారంభమైన శరన్నవరాత్రి తొలి రోజు ఉత్సవాలు సామూహిక కుంకుమ పూజలతో కలకల్లాడిన దేవాలయాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.